శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సింహ రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. www.astrosomsundar.com ఈ వెబ్సైట్ మీద వెళ్ళి మీ దగ్గర కనుక జాతకం లేకపోయినట్లయితే అక్కడ మీకు ఒక లింక్ ఉంది. ఆ లింక్ లోపల వెళ్ళి మీరు ఫ్రీ హోరోస్కోప్ ఉంటుంది. అందులో మీ డీటెయిల్స్ ఫుల్ చేసిన తర్వాత మీకు ఒక హోరోస్కోప్ వస్తుంది 15 డేస్ లోపల. అది ఉచితంగా ఉంటుంది. అందులో మీ రాశి లగ్నం గురించి చెప్పడం జరుగుద్ది మీ దగ్గర జాతకం లేకపోయినట్లయితే. ఓకే, ఇక సింహరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం మీకోసం ఎలా ఉండబోతుంది చూడండి. ఒక మాట చెప్తా, రాబోయే రోజులు మీకు ఎలా ఉండబోతుందని. ఈ 15 రోజులు కనుక చూసుకున్నట్లయితే మీకోసం బాగుంటుంది. ఈ 15 రోజులు ఏవైతే సమయం కాలం ఉందో మీకోసం చాలా చక్కగా చాలా బాగుండబోతుంది. ఇంతగా ఒక విషయం తెలుసుకోండి, 22 జూన్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అవుతాయి. 22 జూన్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అవుతాయి. ఈ ఖర్చులు ఏ ప్రకారంగా అవుతాయి, ఎలా అవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నట్లయితే ఇచ్చేయండి. మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే దాని గురించి అడగండి. కానీ డబ్బుకు సంబంధించిన వ్యవహారం ఏది కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, అది ముందుగా మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మీరు అది క్లియర్ చేసుకోండి. అది ఏ ప్రకారమైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, ముందు అది క్లియర్ చేసుకోండి. రెండో విషయం, మీ రాశి నుంచి 11th హౌస్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుడు ఉండబోతున్నాడు. అండ్ 22 వరకు మర్క్యూరీ ఉండబోతున్నాడు. ఆఫ్టర్ దట్ మర్క్యూరీ కూడా 12th హౌస్ లోపల వెళ్ళబోతున్నాడు. ఇక్కడ 12th హౌస్ ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ సింహ లగ్నం కావచ్చు, సింహ రాశి వారు కావచ్చు, నిద్రకు సంబంధించి సమస్యలు రాబోయే రోజుల్లో మీకు ఎదురవుతుంటాయి. అండ్ రెండో విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో మీరు దేని మీద అంత సరిగ్గా దృష్టి పెట్టలేకపోతుంటారు. మీరు దేని మీద అంత సరిగ్గా మీరు దృష్టి పెట్టలేకపోతుంటారు. స్పిరిచువల్ గ్రోత్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో స్పిరిచువల్ గ్రోత్ అంత సక్రమంగా అయితే ఉండదు. కానీ ఒక మాట చెప్తా, 12th హౌస్ పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల అవుతుందని తెలుసుకోండి. మీ చుట్టుపక్కల అన్నీ మిమ్మల్ని పట్టుకొనే ఉంటాయి. మీ చుట్టుపక్కన అన్ని మిమ్మల్ని పట్టుకొనే ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, 12th హౌస్ ఇది ముక్తి భావం ఉంది. మీరు దేని నుంచి ముక్తి పొందలేరు. మీరు దేని నుంచి ముక్తి పొందలేరు. ఏదో పని చేసి మొత్తం అందులో నుంచి బయటపడాలని మీరు అనుకుంటారు, కాదు. పైగా ఇంకా మీకు దాని మీద రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూనే ఉంటుంటాయి. అండ్ 11th హౌస్ లోపల సూర్యుడు రావడం వల్ల ఇది చాలా బెస్ట్ కాంబినేషన్. 11th లగ్న అంటే మీ రాశి లార్డ్ 11th హౌస్లో ఉండడం వల్ల ఇది బెస్ట్. ఎందుకని చెప్తున్నా, సామాజిక పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఇవన్నీ మిమ్మల్ని మీకు సపోర్ట్గా ఉంటాయి. కానీ దాని నుంచి మీకు సుఖం రాదు. 20 తర్వాత తర్వాత మార్స్ కూడా కుజుడు కూడా రాశి పరివర్తన చేసుకొని 10th హౌస్ లోపల రాబోతున్నాడు. ఈ కుజుడిది 4వ దృష్టి మీ రాశి మీద కేతు పైన ఉండబోతుంది. కోపం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడు? జూన్ లాస్ట్ వీక్ లోపల మీకు కోపం చాలా ఎక్కువ పెరుగుద్ది. ఈ కోపం ఇలాంటిది కాదు. కోపం ఉంటుంది కానీ దేనిపైన చూపించాలి అర్థం కాదు. కోపం చాలా ఎక్కువ వచ్చుద్ది కానీ దేని మీద ఏ ప్రకారంగా చూపించాలి అస్సలు అర్థం కాలని స్థితిగతిలో మీరు ఉంటారు. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, దాంపత్య జీవితం లోపల రాబోయే రోజుల్లో చిన్న కలహాలు అవుతుంటాయి. దాంపత్య జీవితం లోపల రాబోయే రోజుల్లో చిన్న కలహాలు తప్పకుండా అవుతాయి. ఈ కలహాల్లో ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఖర్చుల వల్ల రాబోయే రోజుల్లో కలహాలు అవుతుంటాయి. అని ఎవరికి పడలేకపోవడం వల్ల కూడా దాంపత్య జీవితం లోపల కొన్ని కలహాలు ఎక్కువగానే పెరుగుతూ ఉంటుంటాయి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ హెల్త్ మీది కాదు, మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మీ వల్ల వాళ్ళకి హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లు మీకు అనిపించినట్లయితే కొద్ది మీరు తక్కువగానే ఉన్నట్లయితేనే బెటర్. బికాజ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళ హెల్త్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో క్రియేట్ సడన్లీ కాబోతున్నాయి. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, ఇక్కడ ఈ సింహరాశి వారు, సింహ లగ్నం వారు, మీ రాశిలో కేతు ఉన్నాడు. సాటర్న్ రాశి నుంచి 8వ స్థానంలో ఉండి మర్క్యూరీ నక్షత్రంలో ఎప్పుడైతే ఉన్నాడు ప్రెజెంట్, కానీ ఈ మర్క్యూరీ ఎప్పుడైతే 12th హౌస్లో వెళ్తాడో ఎవరి విషయాల లోపల గ్యారంటీ, ష్యూరిటీ, డాక్యుమెంట్ మీద సైన్ అస్సలు చేయకండి. పరిస్థితి రాబోయే రోజుల్లో అలా వచ్చొద్ది.
నేను డాక్యుమెంట్ లోపల అవతల వ్యక్తి పూర్తిగా నేను గ్యారంటీగా ఉంటానని అస్సలు చేయకండి. ఇన్ కేస్ మీకు అలా అనిపించినట్లయితే ఒక పని చేసి సహకారం చేయగలుగుతారు, కానీ సైన్ అస్సలు చేయకండి. సైన్ చేశారనుకోండి మీరు చాలా ఇబ్బందులు వస్తారు. ఓకే, ఇన్ కేస్ మీ జాతకంలో కూడా అలాంటి స్థితిగతులు ఉన్నట్లయితే ప్రబలమైన ఛాన్సెస్ కూడా అవుతుంటాయి. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో సింహరాశి వారికి హెల్త్కి సంబంధించిన సమస్య ఉందా అంటే నిద్ర భంగం అవుతుంది. నిద్రకు సంబంధించిన సమస్య అది తప్పించినట్లయితే మిగతా అంతా ఓకే. ఇప్పుడు నిద్ర కనుక క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. సరిగ్గా లేకపోయినట్లయితే మిగతాని ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంటాయి. బికాస్ నిద్ర ఏదైతే ఉందో ఇది పూర్తి బాడీ సర్వీసింగ్ ఏరియా ఉంటుంది. నిద్ర సమయం ఏదైతే ఉందో ఇది బాడీ సర్వీస్ టైం ఉంటుంది. కానీ ఆ బాడీ సర్వీస్ కనుక కాలేకపోయినట్లయితే బాడీ ఎలా అవుతుంది మీకు తెలిసిన విషయమే. అని ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఎవరైనా కావచ్చు, రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా లేదు, నార్మల్గా ఉంటుంది. నార్మల్గా అంటే తెలిసిన విషయం, ఎందుకంటే స్కూల్ మొదలైన తర్వాత స్టార్టింగ్ ఏవి అంత ఈజీ కావో, ఏదో కొద్దిగా అవుతాయి అని అనిపించే ఆనందం పరిస్థితి ఉంటుంది, కానీ నిజంగా అది మొదలవ్వదు. జూలై మంత్లోనే మీకు ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అప్పుడు మీకు ప్రాక్టికల్గా కావచ్చు, మీరు దానిపైన ఫోకస్ సరిగ్గా మీరు చేయగలుగుతారు. కానీ ఎవరైతే ఎక్కడైతే సీట్ కావాలని ప్రయత్నిస్తున్నారో, నాకు ఈ చోటు పలానా కాలేజీలో సీట్ కావాలని ఎవరైతే ప్రయత్నం ఉందో వాళ్ళకి దొరికే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో సమయకాలం ఏదైతే ఉందో బాగానే ఉంది, చాలా చక్కగా ఉంది. కేవలం ఏంటంటే 10th లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు అని యాజ్ వెల్ యాజ్ అష్టమాధిపతి కూడా 12th హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా జాబ్ చేసేవారికి కొద్దిగా అంత అనుకూలంగా కనిపించట్లేదు. జాబ్ చేసేవారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే జాగ్రత్తగా ఉండండి. నార్మల్ ప్రైవేట్ సెక్టర్లో కనుక్కున్నట్లయితే మీ అధికారులతో పాటు మీ బాస్ కావచ్చు, లేకపోతే మీ పైన ఉండేవారు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో కొద్దిగా సంబంధం సరిగా పెట్టుకోండి. అంత హార్ష్గా ప్రవర్తించాల్సిన అవసరం పెట్టుకోకండి అని ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీ రహస్యమైన విషయాల గురించి రాబోయే రోజుల్లో ఎవరితో ఎక్కువగా డిస్కస్ చేయకండి అని, కొద్దిగా ఎక్కువ శాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి అని, ఎక్కువ మాట్లాడకండి. ఏదైనా ఉచితంగా సలహా ఇవ్వాలన్నా కూడా చూసుకొని ఇవ్వండి. దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడికి సంబంధించిన వస్తువులు రాబోయే రోజుల్లో దానం చేయడానికి ప్రయత్నించండి, కొద్దిగా మీకు హెల్ప్ఫుల్ అవుద్ది అని. ఎప్పుడైతే ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకుంటాడో అప్పుడు మీ 9th హౌస్ కూడా పాపకర్త యోగంలో రావడం వల్ల మిమ్మల్ని గైడెన్స్ చేసే వ్యక్తులు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక రెమెడీ చెప్పాను, దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడికి సంబంధించిన వస్తువులు దానం చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.